లోపము గలది లెక్కకు రాదు. చాలమ్మా, మళ్ళీ చదువుతున్నాను. వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. దేవుడు ఈ వాక్యమును మన హృదయములో ఫలభరితంగా దీవించి మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన, అందరూ అలా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు ప్రసాదయ్య గారు వారి సంఘము ఏర్పరిచిన ఈ రక్షణ సువార్త సభల్లో ప్రభా, ఈ మొదటి రాత్రి ఈ కూడికను మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నారు. ఈ సమయములో నీ దాసుడను నీ బిడల ఎదుట నిలబడి నీ మాటలను అందిస్తూ ఉండగా మీరే దిగివచ్చి మాతో మాట్లాడండి. రాని మాట మా నోట రాకుండా ఏది అవసరమో దానినే మీరు మాట్లాడండి. ప్రతి మాట విని గ్రహించి అర్థం చేసుకునే శక్తిని మీరు మాకు కలుగు చేయండి. నన్ను పూర్తిగా నీ సిలువ చాటున మరుగుపరుచుకుని నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపి ఈ రాత్రి మీరే మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. ఈ ప్రాంగణములో చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. సమస్త గలిబిలి యేసు క్రీస్తు నామములో లయపరిచి ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలములో జరిగించమని కృపను చూపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన తమ్ముడు ప్రసాదయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక ఉన్న దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మంచిది, సమయాన్ని వృధా చేయకుండా ఈ రాత్రికాల సమయములో చదవబడిన లేఖన భాగములో నుండి కొన్ని మాటలను నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రాత్రి ప్రసంగి గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 15వ వచనములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ 66 పుస్తకాల్లో మనము చూస్తే ఈ ముఖ్యంగా ఈ 3 పుస్తకాలు అనగా సామెతల గ్రంథము, అలాగే పరమగీతములు, ఈ ప్రసంగి, ఈ 3 పుస్తకాలు జ్ఞాని అయిన సొలొమోను రచించినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. ఈ పరమగీతల గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఆయన యవన కాలములో ఆ పుస్తకాన్ని రాసినట్లుగా, అలాగే మధ్య వయసులో ఈ సామెతల పుస్తకాన్ని వ్రాసినట్లుగా, వృద్ధాప్యములో ఈ ప్రసంగి పుస్తకాన్ని వ్రాసినట్లుగా చరిత్ర ఆధారంగా ఈ విధంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జ్ఞానము కలిగిన ఒక గొప్ప మహాభక్తుడు జ్ఞాని అయిన సొలొమోను. నీకేం కావాలని ప్రభు అడిగితే నాకు జ్ఞానము వివేకము కావాలని అడిగిన గొప్ప వ్యక్తి అని మనం చెప్పవచ్చు. ప్రభు ఎంతగానో లేక దేవుడు ఎంతగానో సొలొమోనును ఆశీర్వదించినట్లుగా కూడా మనము ఆయా సందర్భాల్లో దేవుని వాక్యములో నుండి ఉంటున్నాం. అయితే ఈ ప్రసంగి గ్రంథములో ఈ 12 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి.
ఈ పుస్తకములో మనం చూస్తే గనక తరచుగా మనకు కనబడే మాట వ్యర్థము, సూర్యుని కింద జరిగే సమస్తము కూడా వ్యర్థము అనే మాట ఎక్కువగా ఈ 12 అధ్యాయాల్లో ఈ పుస్తకములో మనకు కనబడుతూ ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నాలో ఉంచిన మాట ఈ మొదటి అధ్యాయము 15వ వచనములో ఒకే మాట మనం చదువుకొని ఉన్నాం. వంకరగా నున్నది దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము కలిగినది లెక్కలోనికి రాదు అనే దాని గురించి ఈ రాత్రి ఈ వచనాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రాత్రి ఈ 2 మాటల్లో రెండో మాట లోపము కలిగినది లెక్కలోనికి రాదు అనే మాట మీద కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లోకములో సర్వసాధారణంగా ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అటు ఫిజికల్గా అంగవైకల్యము కలిగిన వారు, లోపము కలిగిన వారు ఉంటారు. కొందరు మూగవారు అంటే లోపము, కొందరు చెవిటివారు అదొక లోపము, కొందరు కుంటివారు అదొక లోపము, కొందరు ఊచ చేతులు కాళ్ళ గలవారు అదొక లోపము, కొంతమందికి గ్యాలం మొర్రె అదొక లోపము. ఇలాగా చెప్పుకుంటూ పోతే మానవుడికి పుట్టుకతోనే ఇలాగ లోపము కలిగిన వారు చాలామంది ఈ లోకములో కనబడుతూ ఉంటారు. అలాగే అందరము కూడా అవయవాల వరకు అందరం బాగున్నా కొంతమంది జీవితంలో ఒంటిలో అంటే శరీరం మీద మనకుండే అవయవాల మీద ఎన్నో అనారోగ్యాలు అనే లోపాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంటే చాలా లోపాలు, క్యాన్సరు, కిడ్నీ ట్రబుల్తో, హార్ట్ సంబంధించి, పేగు వరుపుతో, గ్యాస్ నొప్పితో, ఇలాగా మోకాళ్ళ బలహీనతతో, కేళ్ల బలహీనతతో, షుగర్ వ్యాధితో, టీవీ వ్యాధితో, ఇలాగా రకరకాల లోపాలు కలిగిన వారు ఇటు ఆరోగ్యపరంగా కూడా ఈ లోకములో చాలామంది కనబడుతూ ఉన్నారు. అయితే ఫిజికల్గా లోపంగా ఉన్నవారు దేవుడు ఎందుకు అలా పుట్టించాడో మనకు తెలియదు, కానీ వారిని బట్టి దేవునికే మహిమ. అలాగే మన ఒంటిలోనికి అనారోగ్య రూపంలో వస్తున్న ఈ లోపాలు అవి ఉండొచ్చు, పోవచ్చు. అయితే ఈ రాత్రి 3వ లోపముగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో అన్నీ బాగుండి లోక సంబంధమైన, శరీర సంబంధమైన లోక ఆశలతో, నేత్ర ఆశలతో, జీవపు డంబము అనే వాటితో మనం అందరము సకల మాలిన్యమును అంటించుకుని క్రీస్తులో మనం ఎలాగుంటున్నామనంటే పాపులుగా మార్చబడి పాపులుగానే మిగిలిపోయి ఆ పాపం అనే లోపముతో మానవుడు ఈ లోకములో ఉన్నాడు. అయితే ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడిన మాట ఏంటి అనంటే, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. అంటే అంగవైకల్యముగా ఉన్నా, నీవు అనారోగ్యంతో ఉన్నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, లేకపోతే నీకు విడుదల ఇస్తాడు. కానీ పాపం అనే లోపముతో ఈనాడు మానవుడు జీవిస్తే గనుక ఆ మానవుణ్ణి దేవుడు లెక్కలోనికి తీసుకోవడం అని ఈ రాత్రి ఈ వాక్యం ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఒక మాటను మనకు కనబడుతూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. మళ్ళీ చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము
నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన లోపాలని సరిచేసుకోవడానికి, మన లోపాలని దిద్దుకోవడానికి, మన లోపాలని శుభ్రపరచుకోవడానికి లేక పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. దేవుడు కొన్ని నియమ నిబంధనలను విధించాడు. ఈ జీవ వాక్యము ద్వారాగా ప్రతి మానవుడు కూడా తనకుండే లోపమును సరిచేసుకోగలుగుతాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం అనే ఉదక స్నానము చేత అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే వాక్యము నీ లోపమును సరిచేస్తుంది. వాక్యము అద్దము లాంటిదని ఈ పరిశుద్ధ గ్రంథము పోల్చింది. అద్దం ముందుకెళ్ళి నువ్వు నిలబడితే నీ ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ వాక్యాన్ని లేక ఈ ఆజ్ఞలను లేక ఇందులో ఉన్న ప్రతి మాటను ఎవరైతే దీనిని బట్టి నడుచుకుని దీని ప్రకారముగా చేసుకుని లేక ప్రవర్తిస్తారో వారు లోపములు ఏం చేసుకోగలుగుతారు? దిద్దుకోగలుగుతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. కాబట్టి ఈ లోపములను మనం ఏం చేయాలనంటే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మనలో ఉన్న ప్రతి లోపమును కూడా మనం ఏం చేయాలనంటే సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఈనాడు ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టైములో ఏదో ఒక సమయములో, బాల్య దినములందే కానివ్వండి, యవన దినములందే కానివ్వండి, లేదంటే మధ్య వయసులోనే కానివ్వండి, వృద్ధాప్యంలోనే కానివ్వండి, అది ఎలాంటి సమయంలోనైనా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విషయములో తప్పిపోతూ ఉంటారు. చాలామంది దేవుళ్ళ నుండి తొలగిపోతారు, వాక్యములో నుండి తొలగిపోతారు, భక్తిలో నుండి తొలగిపోతారు. అయినప్పటికీ తొలగిపోయాము కదా అని అందులోనే మనం ఉండిపోకుండా మన లోపములను మనం ఏం చేయాలంటే సరి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ రాత్రికాల సమయంలో మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రతి మానవుడు ఏదో లోపం ఉంటుంది. అలాగే ఈ లోకములో కూడా ప్రతి వారు కూడా మనల్ని ఏం చేస్తారనంటే మనలో ఉన్న లోపాలని కూడా ఎత్తి చూపించే మానవులు చాలామంది ఈ లోకములో ఉన్నారు. ఒక చోట ఇద్దరు ముగ్గురు గుంపుగా కూడుకుంటే ఆ ఇద్దరు ముగ్గురు కూడా పక్కవారి గురించి వారి యొక్క లోపాలను గురించి మాట్లాడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాగే ఈ సంఘం వెళ్ళి ఇంకో సంఘం గురించి లోపాలు మాట్లాడే అలవాటు, ఈ సేవకుడు వచ్చి ఇంకో సేవకుడు కోసం లోపాలు మాట్లాడుకుని ఎత్తి చూపించే అలవాటు ప్రతి మానవుడికి కూడా ఈ లోపాలని ఎత్తి చూపించుకునే అలవాటు చాలా మందిలో ఉంది. ఒక మాటలో చెప్పాలి అనంటే, మనలో లోపాలు పెట్టుకుని ఎదుటివారి యొక్క లోపాలను వెతకడానికి మనం ఎంతటి వారము అంటే, ముందుగా నీవు పరిశుద్ధపరచబడి, ముందుగా నీ లోపమును సరిచేసుకుని, ముందుగా నీ లోపమును సరిదిద్దుకుని, అప్పుడు నీవు ప్రక్కవాని యొక్క లోపముల గురించి మాట్లాడాలి. ప్రతి మానవుడు కూడా ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఆ మనిషి ఇలాంటి వాడు, ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ స్త్రీ ఇలాంటి వారు, లేకపోతే ఈ యవనస్తురాలు ఇలాంటిది, ఈ యవనస్తుడు ఇలాంటి వారు అని చాలామంది ఏం చేస్తున్నారనంటే ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకుంటున్నారు. కానీ ఈ లోకములో తమ తమ లోపాలను సరిదిద్దుకునేవారు ఎక్కడ కూడా కనబడతలేదు. అందుకే ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. మరి ఏం చేయాలి? నీవు దేవుని లెక్కలో ఉండాలి అనంటే, దేవుని యొక్క ఆయన యొక్క హస్తాల క్రింద నువ్వు ఉండాలి అనంటే, ఆయన ఉండే చోట నువ్వు ఉండాలి అనంటే, ఈ రాత్రి తీతు పత్రికలో చెప్పినట్లుగా దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీ ప్రతి లోపమును కూడా నువ్వేం చేసుకోవాలనంటే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి దైవజనుడు ప్రసాదయ్య గారు, సంఘము, దైవజనురాలు ఇంత భారీ ఎత్తులో ఈ మీటింగ్ పెట్టి 4 రాత్రులు ఈ మీటింగ్స్ పెట్టి వీటికి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయా సంఘాల నుంచి సంఘస్థులందరినీ ఇక్కడికి రప్పించి
ఆయా ప్రాంతాల నుంచి దైవ సేవకులను రప్పించి, ఆయా ప్రాంతాల నుంచి వాక్యోపదేశం చేసే సేవకులను రప్పించి ఈ రాత్రి ఎందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వారిసుకొచ్చు ఆ మీటింగులు పెడుతున్నారని అంటే, ఏదో సేవకుడికి పేరు కోసం కాదు, ఏదో గొప్ప కోసం కాదు, అందరూ మీటింగులు పెడుతున్నారు కదా నేను కూడా పెట్టాలని కాదు. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ అన్ని పాటలు ఎంత ప్రయాస, ఇదంతా దేనికోసం? మిమ్మల్ని అందరినీ ఆటోలు మీద రప్పించి, ఆటోలకి డబ్బులు ఇచ్చి, మీ అందరి కోసం భోజన ఏర్పాట్లు చేసి, భోజనాలు పెట్టి, కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపిస్తున్నారు అని అంటే దేనికోసం అని అంటే, మనలో ఉన్న లోపాలను దేవుని వాక్యము చేత సరిదిద్దుకోవడానికి ఈ సభలను సేవకుడు సంఘము ఏర్పాటు చేశారు. నమ్మితే 2 చేతులు పైకి చూపిస్తూ బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, ప్రసాద్ అయ్య గారే కాదండి, అటు కానవరంలో అయినా, అటు ముక్కురాడలోనైనా, అక్కడ దుప్పలపూడిలోనైనా, ఏ సంఘంలోనైనా, ఏ ప్రార్థనలు జరిగినా, ఏ సభలు జరిగినా మీరు అనుకుంటారు డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకుంటారు. మీరు అనుకోవచ్చు వీళ్ళకి పని పాట లేదనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు సరదాగా ఉందనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు రకరకాల మాటలు మీరు అనుకోవచ్చు. ఇదిగో సేవకులుగా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న, వేదిక మీద ఉన్న సేవకులుగా భారంతో చెప్తున్న మాట ఏంటంటే, ఏ ఆత్మ కూడా తప్పిపోకూడదని, ఏ ఆత్మ కూడా క్రీస్తు నుండి వేరవ్వకూడదని, ఏ ఆత్మ కూడా నరకములోనికి వెళ్ళిపోకూడదని ప్రతి సేవకుడు కూడా మీ కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి, అది ఏ రూపములోనైనా అనేక మంది సేవకులను తీసుకొచ్చి వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ నుండి ఏదో తీసుకోవడానికి కాదు, కేవలము మనమందరము, మీరందరూ సరి చేయబడడానికి, ప్రతి లోపము కూడా చక్కపరిచి క్రీస్తు లెక్కల్లోనికి చేర్చబడడానికి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా చెప్పండి, 2 చేతులు పైకి చూపిస్తూ. మళ్ళీ చెప్తున్నాను, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. అంటే ఈ లోపాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము దిద్దుకోవాలి. దేని బట్టి దిద్దుకోవాలి? దేవుని వాక్యము ఆజ్ఞాపించిన ప్రకారము, ఆ వాక్యమును బట్టి మనము మన లోపములను మనం ఏం చేసుకోవాలనంటే దిద్దుకోవాలి. అర్థమైందని చెప్పింది. అయితే ఒక 2-3 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. నాకు ఇస్తున్న టైము అయిపోతుంది కాబట్టి నేను త్వరగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా, లోపము లేని వారిలో ఉండే లక్షణాలు. ఒకవేళ లక్షణాలు ఉంటే ఈ రాత్రి నువ్వేం చేయాలనంటే వాటి నుండి నీవు విడిపించబడాలి. లోపము లేని వారిలో ఉండే లక్షణాలు ఏంటి అవి అనంటే, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తే గనక, 1 లోపము లేని వారిలో ఉండే లక్షణాలు. మొట్టమొదటిది, ప్రవర్తన విషయములలో జాగ్రత్తగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయములో? ప్రవర్తన విషయములలో జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనందరికీ తెలుసు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు ఎలా ఉండాలి అనంట? జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం, మన యొక్క శైలి ఎలా ఉండాలి అనంటే, ప్రతిదీ కూడా నీ మాట తీరు, నీ నడక, నీవు కూర్చునే విధానము, నీవు దేవుని ఎదుట లోబడే విధానము, దేవుని మాట వినే విధానము, నీవు ప్రార్థించే విధానము, అన్ని విషయాల్లో కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట దేని సందర్భం చెప్తున్నానంటే, లోపము లేని వారిలో, ఆ లోపము లేని వారి ఉండే లక్షణాలు. అంటే ఎవరికైతే లోపము ఉండదో వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, ప్రవర్తన విషయమందు జాగ్రత్తగా ఉంటారు. రెండవదిగా మనం చూస్తే గనక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 12:36-37 వచనాలు,
మత్తయి సువార్త 12:36-37 వచనాలు. పలికే ప్రతి మాటను గూర్చి జాగ్రత్తగా ఉంటారు. అర్థమైంది చెప్పింది? పలికే ప్రతి మాట గూర్చి జాగ్రత్తగా ఉంటారు. లోపము లేని వారిలో ఉండే రెండవ లక్షణం ఏంటనంటే, మనం మాట్లాడే ప్రతి మాట యందు మనం ఎలా ఉంటాం? ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉంటారు. జాగ్రత్త కలిగి ఉంటారు. అవసరమైతేనే మాట్లాడతారు, అవసరం అనుకుంటేనే మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఇది మంచిదా కాదని యోచించి మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు అనుకుంటే మాట్లాడరు. అందుకని లోపము లేని వారిలో ఉండే మొదటి లక్షణం, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. 2, పలుకు ప్రతి మాటను గూర్చి జాగ్రత్త కలిగి ఉంటారు. 3వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 18వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 18వ వచనం. 3వదిగా ప్రత్యేకముగా జీవించుటలో రాజీ పడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎలాగా? ప్రత్యేకముగా. ఇప్పుడు మనం అందరం ఎలాంటి వారము అనంటే ప్రత్యేకించబడిన వారము. ప్రత్యేకించబడిన వారము. మనము ఈ లోక సంబంధులము కాదు. మనమందరము ఎవరి సంబంధులము? క్రీస్తు సంబంధులము. కాబట్టి ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము కూడా ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి. లోపము లేని వారిలో ఉండే 3వ లక్షణం ఏంటనంటే, ప్రత్యేకించబడిన లేక ప్రత్యేకముగా జీవించుటలో రాజీ పడరు. అంటే లోకముతో కలవరు, లోక సంబంధముతో కలవరు, లోకముతో సంబంధం పెట్టుకోరు, లోక పాపముతో సంబంధం పెట్టుకోరు. ఎలా ఉంటారనంటే, ప్రత్యేకముగా జీవించుటలో రాజీ పడకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పాను ఇప్పుడు నేను? 1, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. అది మూలవాక్యం. ఇప్పుడు లోపము కలిగినది లెక్కలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. మనము దేవుడు చెప్పిన ప్రకారముగా లేక వాక్య ప్రకారముగా మనము లోపములను ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. ఇప్పుడు లోపము లేని వారిలో ఉండే లక్షణాలు ఏంటో 3 విషయాలు చెప్పాను. 1, ప్రవర్తన విషయమందు జాగ్రత్త కలిగి ఉంటారు. 2, పలుకు ప్రతి మాటల యందు జాగ్రత్త కలిగి ఉంటారు. 3, ప్రత్యేకముగా జీవించుటలో రాజీ పడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి 2 చేతుల పైకి చూపిస్తూ, కొంచెం బిగ్గరగా 2 చేతుల పైకి చూపిస్తూ, ఆకాశమందు నాశనుడి వైపు మీ చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వదిగా మాట్లాడుతున్నాను, లోపము ఉన్న వారిలో ఉండే లక్షణాలు. లోపము ఉన్న వారిలో ఉండే లక్షణాలు. ముందేం చెప్పాను? లోపము లేని వారిలో ఉండే లక్షణాలు. ఇప్పుడు లోపము ఉన్న వారిలో ఉండే లక్షణాలు చెప్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే గనుక, మేలైనది చెయ్యాలని ఎరిగియు అలాగూ చేయకుండా ఉండేవారే లోపము కలిగిన వారు. మళ్ళీ చెప్తున్నాను, మేలైనది చెయ్యాలని ఎరిగియు కూడా అలాగూ చెయ్యకుండా ఉండేవారే లోపము కలిగిన వారు. 2, రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే గనుక, రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. లోపములు ఉండే వారిలో లక్షణాలు. దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచని వారు లోపము కలిగిన వారు. 3వదిగా ఆదికాండము 3వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూస్తే గనుక, పాపాన్ని కప్పుకున్నవారు లోపము కలిగిన వారు. పాపమును కప్పుకున్నవారు లోపము కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే కొంచెం మీ చేతిని ఓపెన్ అలాగా నాకు కనిపించేలాగా కొంచెం. కొంతమందికి అర్థమవుతలేనట్టుంది, చాలామంది చేతుల కిందే ఉంచారు. రైట్, ఒకసారి అర్థమవుతుందండి కొంచెం. నేను వీళ్ళందరికంటే చాలా జూనియర్ని, స్టేజ్ మీద కూర్చున్న సేవకుల కంటే చాలా చిన్న వయసులో సేవకు వచ్చి జూనియర్ని. అంటే మరి ఎందుకు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నేను అప్పటికే రిజెక్ట్ కొట్టాను. నాకు వద్దు తమ్ముడు, నేను చెప్పను, పెద్ద సభలు కదా అని అన్నాను. అయినా కానీ లేదన్నయ్య నువ్వే మాట్లాడాలన్నారు. మరి ఎందుకు ఈ రాత్రి దేవుడు నిలబెట్టాడో నాకు తెలియదు, కానీ ఇది నా గొప్పతనం కాదు, దేవుడు మీలో ఉండే ప్రతి లోపములు ఈ రాత్రి సరిచేయబోతూ ఉన్నాడు. వాక్యానికి చిన్న పెద్ద ఉండదు, వాక్యానికి చిన్న పెద్ద ఉండదు, సేవకుడికి చిన్న పెద్ద ఉండదు. కానీ దేవుడు ప్రతి ఎవరిలో నుంచి ఏం మాట్లాడతారో ఎవరికి కూడా తెలియదు. ఆ ప్రతి మాట మనలను నశించిపోతున్న మనలను జీవములోనికి నడిపిస్తుంది. నమ్మితే గనక గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ మీకు మొదటిగా 3 మాటలు చెప్పాను. ఏంటి? లోపముగా ఉన్నదానిని, అంటే లోపము లేని వారిలో ఉండే లక్షణాలు చెప్పాను. ఒకసారి చెప్పేస్తారా? అందరూ గట్టిగా చెప్తారా? లోపము ఉండే వారిలో లేని వారిలో ఉండే లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉంటారు. 2 పలుకు ప్రతి మాట విషయములో జాగ్రత్తగా ఉంటారు. 3 ప్రత్యేకంగా జీవించుటలో రాజీ పడరు. రెండవది మాట చూడదాం. లోపము ఉన్న వారిలో ఉండే లక్షణాలు. ఎవరిలైతే లోపం ఉందో వారిలో ఉండే లక్షణాలు: 1, మేలైనది చెయ్యాలని తెలిసి కూడా అలాగూ చేయకుండా ఉండేవారే లోపము కలిగిన వారు. 2, దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచనందున వారు లోపము కలిగిన వారు. 3, చేసిన పాపమును ఒప్పుకోకుండా కప్పుకున్నవారు లోపము కలిగిన వారు. అయితే ఈ రాత్రి మరొక మాట చెప్తున్నాను. ఏ విషయములలో లోపము లేని వారమై ఉండాలి. ఈ రాత్రి సంఘముగా, దేవుని జనాంగముగా కూడి వచ్చిన మనమందరము కూడా ఏ విషయములలో లోపము లేని వారుగా మనం ఉండాలి అనంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో విశ్వాస విషయములలో లోపము లేని వారముగా ఉండాలి. దేవుని యందు మనము విశ్వాసం ఉంచుతున్నాం. ఆ విశ్వాస విషయములో మనము లోపము లేని వారుగా ఉండాలి. రెండవదిగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయం 16వ వచనం. దేవుని సేవ చేయుటలో లేక పరిచర్య చేయుటలో లోపము లేని వారముగా ఉండాలి. దేవుని సేవ చేయుటలో, పరిచర్య చేయుటలో లోపము లేని వారుగా ఉండాలి. 3, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తే గనక కృపా వరముల విషయములలో మనము లోపము లేని వారముగా ఉండాలి. కృపా వరములు 9. ఈ కృపా వరముల విషయములలో మనము లోపము లేని వారుగా ఉండాలి. 4 తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారముగా మనం ఉండాలి. విశ్వాస, ప్రేమ, సహవాసముల యందు లోపము లేని వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి 2 చేతుల పైకి చూపిస్తూ. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు నేను చెప్పాను. 1, లోపము లేని వారి లక్షణాలు. 2, లోపము కలిగిన వారి లక్షణాలు. 3, ఏ విషయంలో లోపము లేకుండా మనము జీవించాలో ఈ రాత్రి నేను మీకు తెలియజేశాను. మీకు అర్థమైందో లేదో చూడడానికి మరొకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 1, లోపము లేని వారిలో ఉండే లక్షణాలు. మళ్ళీ చెప్తాం. మొట్టమొదటిగా మీకు వాక్యం అర్థమవుతుందని 10 సార్లు చెప్తున్నాను. 1, లోపము లేని వారిలో ఉండే లక్షణాలు. ప్రవర్తన విషయమందు జాగ్రత్త కలిగి ఉండాలి. 2, పలికే ప్రతి మాట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. 3, ప్రత్యేకంగా జీవించుటలో రాజీ పడకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత లోపము ఉన్నవారి యొక్క లక్షణాలు. 1, మేలైనది చెయ్యాలని తెలిసి కూడా అలాగూ చేయకుండా ఉండడమే లోపము కలిగిన వారు. 2, దేవుణ్ణి ఎరిగియు కూడా దేవునిగా మహిమపరచకపోవడమే లోపము కలిగిన వారు. 3,
తమ పాపములను ఒప్పుకోవాలని తెలిసి కూడా ఒప్పుకోకుండా కప్పుకోవడమే లోపము కలిగిన వారు. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తర్వాత ఏ విషయములలో లోపము లేని వారంగా మనం ఉండాలి అని అంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చదివాం, విశ్వాసములో లోపము లేని వారముగా ఉండాలి. రెండవదిగా దేవుని సేవ చేయుటలో లోపము లేని వారముగా ఉండాలి. మూడవదిగా కృపావరముల విషయములలో లోపము లేని వారముగా ఉండాలి. నాలుగవదిగా విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారముగా మనము జీవించాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లోపము కలిగినది లెక్కలోనికి రాదు. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి, లోపము కలిగినది లెక్కలోనికి రాదు. అందరు నా వైపు చూడాలి. లోపము కలిగినది లెక్కలోనికి రాదు. ఇప్పుడు మనము క్రీస్తు లెక్కల్లో ఉండాలి అనంటే, దేవుని లెక్కల్లో మనం ఉండాలి అనంటే, దేవుని జీవ గ్రంథములో మనం ఉండాలి అనంటే, మనలో ఉన్న లోపములు ఏం చేయబడాలి? ఇప్పుడు సరి చేయబడాలి. మనలో ఉన్న లోపములు ఏం చేయబడాలి? మనం దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోగలుగుతాము? దేవుని ఆజ్ఞల ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వలన ఇవన్నీ కూడా మనం ఏం చేయగలుగుతామనంటే దిద్దుకోగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి సేవకుడిగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఆళ్ళ తప్పులు ఏళ్ల తప్పులు, ఆళ్ళ పాపాలు ఏళ్ల పాపాలు మనం ఎత్తు చూపించడం కాదు. కానీ ఈ రాత్రి అసలు నీలో ఏ పాపం ఉన్నదో, నీలో ఏ లోపం ఉన్నదో, నిన్ను నష్టపరిచే పాపము ఏదైతే ఉన్నదో, అవి అబద్ధాలా, అవి అసూయనా, అవి స్వార్థమా, అవి ఈర్షనా, అది పగనా, అది కోపమా, అది వ్యభిచారమా, అది ఏదైనా సరే ఈ రాత్రి నిన్ను నీవు దేవునికి కనపరుచుకొని, ప్రభువా నాలో ఎలాంటి లోపం ఉన్నదయ్యా, ఈ లోపాన్ని బట్టి నేను సరిగా ప్రార్థించలేకపోతున్నాను, ఈ లోపాన్ని బట్టి నేను సరిగ్గా స్తుతించలేకపోతున్నాను, ఈ లోపాన్ని బట్టి నేను సరిగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవలేకపోతున్నాను. ఈ రాత్రి నా బ్రతుకును మార్చండి అయ్యా, నా ప్రతి లోపమును నీ కలువరి శిలువలో కార్చిన రక్తముతో నన్ను కడగండి ప్రభు అని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో, ఆయన కలువరి శిలువ రక్తము చేత నీ ప్రతి పాపమును కడిగి నిన్ను చక్కబరిచి ఆయనతో పాటు నిన్ను కూడా ఉండే అవకాశాన్ని యేసయ్య ఇస్తాడు. నమ్మితే 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 2 చేతులు పైకి చూపిస్తూ బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక ఆయన గురించి మనం చూస్తాం. ఆయన పేరు దానియేలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే గనక ఆయన ఎంత పరిశుద్ధత కలిగిన వ్యక్తో ఒక్కసారి మనము చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే, లేక 4వ వచనం మనం చూస్తే, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై. దానియేలు ఎలా ఉన్నాడట? గట్టిగా చెప్పాలి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, చూడండి ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్: 1 నమ్మకస్తుడు, 2 ఏ నేరమైనను, 3 ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పునైనను లోపమునైనను కనుగొనలేకపోయిరి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపరుస్తారా? హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దానియేలు లాంటి భక్తి, దానియేలు లాంటి జీవితం ఈ రాత్రి మనము కలిగి ఉండాలి. ఈ రాత్రి మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి మనం కలిగి ఉండాలి. 101వ కీర్తనలు అంటాడు కదా, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. నా ఇంటిలో పని చేయడానికి, నా ఇంటిలో ఉండడానికి దేశములో నమ్మకస్తుడైన వాడు ఎక్కడైనా ఉన్నాడా అని కీర్తనకారుడు ఎదురు చూస్తున్నట్లుగా ఈ రాత్రి మనం కూడా దేవుని సన్నిధిలో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, వివేకము కలిగి దేవునిని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నప్పుడు అందరూ దారి తొలగి బుద్ధిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయువాడు ఒక్కడును కూడా లేడు. అందరూ లోపములతోనే ఉన్నారు,
లోపములతోనే ఉన్నారు. కానీ ఇక్కడ దానియేలు జీవితంలో మనం చూస్తే కనుక దానియేలులోనంట నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఏ నేరము చేసిన వాడు కాదు, ఏ తప్పు చేసిన వాడు కాదు. ఆయనను ఎంత వెతికినా కానీ ఆయనలో ఏ తప్పును, ఏ లోపము కూడా ఆయనలో కనబడలేదు. అందుకే ప్రభు ఏమన్నాడు అనంటే దానియేలుని, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువు నామమున మహిమపరుస్తారా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దానియేలు ఎంత పరిశుద్ధంగా దేవుని ఎదుట జీవించాడో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా, అతన్ని సింహాల బోన్లో పడవేసినా కానీ అతను మాత్రము నమ్మకస్తుడుగానే లోపము లేనివాడగానే, ఏ తప్పు చేయనివాడుగానే దానియేలు దేవుని దృష్టిలో ఉన్నాడు. ఈ రాత్రి దేవుని దృష్టి దానియేలును చూసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. దానియేలు చూసిన దేవుడు ఈ రాత్రి మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. నువ్వు ఏంటో దేవునికి తెలుసు. అయితే దేవుని దృష్టికి నీవు నమ్మకస్తుడుగా ఉన్నావా? దేవుని దృష్టికి ఏ లోపము లేని వారముగా నీవు ఉన్నావా? కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏ లోపముతో ఉన్నావో, ఈ రాత్రి ఏ తప్పుదముతో నీవు బ్రతుకుతున్నావో, ఈ రాత్రి ప్రభు పాదముల దగ్గర పెట్టుకుని నీ ప్రతి లోపమును కూడా నువ్వేం చేసుకోవాలంటే సరిదిద్దుకుంటే నీ మీద ఏలిబడి చేయుచున్న ప్రతి విధమైన పాపపు భీతి యేసు నామములో విడిచి బయటికి పోతుంది. నమ్మితే గనుక ఆమేన్ చెప్తూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోపం మనం ఎన్నో లోపాలు పెట్టుకునే పాట పాడేస్తాం, ఎన్నో లోపాలు పెట్టుకునే బైబిల్ పట్టుకుని వచ్చేస్తాం, ఎన్నో లోపాలు పెట్టుకునే వాక్యాన్ని చదివేస్తాం, ఎన్నెన్నో లోపాలు పెట్టుకునే ప్రభు బలను తీసుకుంటాం, ఎన్నో లోపాలు పెట్టుకునే వాక్యాన్ని ప్రకటించేస్తాం, ఎన్నెన్నో లోపాలు పెట్టుకునే అన్య భాషలు కూడా మాట్లాడేసే వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఇవన్నీ దేవుని దృష్టికి అంగీకారము కాదు. ప్లీజ్ నీలో ఉన్న లోపంను సరి చేసుకో. ఈ రాత్రి ఈ సభలో ప్రభు ఎందుకు పదే ఇదే మాట ఇదే మొదటి రోజున నీతో మాట్లాడుతున్నాడనంటే ఈ రాత్రి నీ లోపమును సరి చేసుకో. ఒకవేళ సరి చేసుకోకపోతే ఏదో ఒక కీడు, ఏదో ఒక ఉగ్రత మన మీదకి పొంచి ఉన్నదేమో మనకు తెలియదు. కాబట్టి ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మనం ఏం సరి చేసుకోవాలంటే మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, రెండు చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. ఈ రాత్రికాల సమయంలో మనలో ఉన్న ప్రతి లోపమును సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. నువ్వు కప్పుకోకూడదు, ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను ముగించవలసి వస్తుంది. కొన్ని మాటలు, ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకోవాలి. పల్లిపాలెం యానం దగ్గర అనే ఒక ఊరిలో సమూయేలు అనే ఒక పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడు. ఆయనకి నాకు సుమారుగా 25-30 సంవత్సరాల పరిచయం. ఇప్పుడు ఎలాగున్నాడో ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. మేమందరం ఇక్కడే సింగంపల్లి దాటిన తర్వాత రామేశంపేట అని ఒక ఊరు ఉంటుంది. రామేశంపేటలో బెత్లెహేము ఆశ్రమం అని అక్కడ విశాఖోటి విశ్వాసం గారిది ఒక సంస్థ ఉంటుంది, ఒక మందిరం ఉంటుంది. ఆ సంస్థలో 6th నుంచి 7th క్లాస్కి వెళ్ళేటప్పుడు మే నెలలో అటు ఇటు తిరగకుండా చిన్నపిల్లలందరినీ కొంత అమౌంట్ కట్టించుకుని అక్కడ దైవభక్తి నేర్పేవారు. అక్కడికి నన్ను, మా చెల్లి, మా నాన్నగారు పంపించేవారు. అక్కడికి సమూయేలు అనే ఓ పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక రోజున విశ్వాసం గారు దేవుని వాక్యం మాట్లాడుతూ, మీకు తెలియకుండా, మీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఎన్ని పాపాలు చేశారో, ఏం చేశారో, ఎన్ని అబద్ధాలు ఆడారో, ఎన్నిసార్లు జోబులో డబ్బులు దొబ్బేశారో అని ఇలాంటి కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు సమూయేలు అనే ఒక ఆయన
3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పుడు చాలా చిన్న వయసు అయింది, ఇంచుమించు మా ఇద్దరిది ఒకటే వయసు. ఒక మామిడి చెట్టు కింద పడి ఎండలో పడి 3 రోజులు ఉపవాసం చేస్తే ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అని అంటే, ఆ తెల్లని కాగితం వచ్చి ఒక నల్లని మచ్చ ఒక ప్రక్కన ఉండిపోయింది, ఒక మూలన. అప్పుడు అంకుల్ గారి దగ్గరికి వచ్చి, విశ్వాసం గారి దగ్గరికి వచ్చి, అంకులు నాకు ఇలా దర్శనం వచ్చింది, మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే అని అంటే, అప్పుడు అంకుల్ గారు అన్నారు ఆలోచించి, సమయలు నీ పాపాలన్నీ దేవుడు క్షమించాడు, కానీ ఇంకా ఒక పాపం నిన్ను వెంటాడుతూనే ఉంది, దాని కొరకు నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అడిగాడు అని చెప్పారు అంకుల్ గారు. అప్పుడు ఆ సమయలు అనే వ్యక్తి అక్కడికి మామిడి చెట్టు కిందకి మళ్ళీ వెళ్ళి ఇంకొక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తర్వాత రోజు దర్శనంలో ఆ ఉన్న నల్లమచ్చ కూడా మొత్తం క్లియర్ అయిపోయి పేపర్ అంతా కూడా ఏమైంది, తెల్లగా కనబడింది. అది వచ్చి అందరి ఎదుట సాక్ష్యం చెప్పాడు. అంటే ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు ఉపవాసం అంటే ఏంటో తెలుసు, సాక్ష్యం అంటే ఏంటో తెలుసు, నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్లో మాట ఉంది, 10 ఆజ్ఞలు నీకు అప్పగిస్తే 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు పాటించి 1 ఆజ్ఞ పాటించకపోయినా నీవు పాపివే. ఆ 9 ఆజ్ఞలు కూడా ఈ 1 ఆజ్ఞ పాటించకపోవడం వల్ల వృధా అయిపోతున్నాయి అని బైబిల్లో ఒక మాట మనకు కనబడతాది. అలాగే ఈ రాత్రి నాకు అన్నీ తెలుసు, నాకు సమస్తం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అన్నీ తెలిసినా ఎక్కడో ఒక చోట నల్లని మచ్చతో నువ్వు ఉన్నావేమో. ఈ కూడికల్లో ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ఉన్న ప్రతి లోపమును కూడా నా దేవుడు శుద్ధి చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మహిమ అభిషేకము నీ మీదకి రాబోతూ ఉన్నది. నమ్మితే గనక 2 చేతులు పైకి చూపిస్తూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకి చూపిస్తూ నిజమేనండి, ఈ రాత్రి మన జీవితంలో మనకు అన్నీ తెలుసు అని మనం ఉంటున్నాం. నాలో ఏ లోపము లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పరిసయ్యుల్లాగా మనం ప్రవర్తిస్తున్నాం. పరిసయ్యుడు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున తండ్రి యొక్క సన్నిధిని, తండ్రి యొక్క సాన్నిధ్యమును, తండ్రి ఇస్తున్న ఆత్మను, ఆ అభిషేకాన్ని మనం ఏమైపోతున్నామనంటే ఈ లోపముల వలన కోల్పోతూ ఉన్నాం. ఎక్కడ లేని అన్ని నీ తలలో పెట్టుకుని, అవసరం లేని అన్ని కూడా నీ హృదయంలో పెట్టుకుని, అక్కడ లేని తలంపులని నీ హృదయంలో పెట్టుకుని, వేటేటి కోసం నువ్వు ఆలోచించి దేవుడిచ్చే ఆధిక్యతను ఈ రాత్రి చాలా మంది కోల్పోతూ ఉన్నారు. ఈ రాత్రి నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రి దయచేసి ఒక సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, ఈ రాత్రి ఆలోచన చేయండి, ఈ రాత్రి వినండి. నీ లోపములతో కానీ నువ్వు ఉంటే గనక, లోపములతో కానీ నీవు మరణిస్తే గనక, లోపములతోనే కానీ నువ్వు బ్రతుకుతూ ఉంటే గనక, నీ లోపములతోనే కానీ దేవుణ్ణి ఆరాధిస్తే గనక, లోపములతోనే కానీ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే గనక, నీవు ఎట్టి పరిస్థితుల్లోని కూడా లెక్కలోనికి రావాలి అనంటే నీ ప్రతి లోపము ఈ భూమి మీద ఏం చేయబడాలనంటే సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి 2 చేతులు పైకి చూపిస్తూ, ఈ భూమి మీద మన లోపములు ఏం చేయబడాలి? ఈ వాక్యాన్ని బట్టి మన లోపములు ఏం చేయబడాలి? ఏమండి, 1 రోజు 2 రోజుల 4 దినాలు ప్రార్థనలండి. ఏమండి, మీ సంఘాల్లో ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారు. ఈ రోజున యూట్యూబ్ ఆన్ చేస్తే 100 కొలది వాక్యాలు మనకు వస్తున్నాయి. ప్రతి వాక్యము మనకు వినబడుతుంది. ప్రతిరోజు వాగ్దానాలు వస్తున్నాయి. అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు. ఇన్ని మాటలు విన్నా కానీ, ఇన్ని వాక్యాలు విన్నా కానీ ఇంకా ఎందుకు నీ లోపాలను సరిచేసుకోకుండా అలాగే ఉండిపోతున్నావు? ఇందాక చదవబడిన మూల వాక్యములో పైన అంటాడు కదా, వంకరగా ఉన్న దానిని చక్క
పరచ సఖ్యము కాదు అంటాడు. నిజమే, కుక్క తోక పుట్టుకతోనే వంకరగా ఉంటుంది. దాన్ని నువ్వు ఎన్ని కర్రలు వేసి ఎదురు బద్దలేసి కట్టినా 10 రోజుల తర్వాత తిప్పున ఆ తోక మరలా వంకరగానే ఉంటుంది. ఇక్కడ వరకైనా వాక్యం, ఇక్కడ వరకైనా మన భక్తి, ఇక్కడ వరకైనా మన జీవితం, ఇక్కడ వరకైనా మన ఆత్మీయత, ఇక్కడ వరకైనా మన శ్రద్ధ. నువ్వు వీధిలో ఉన్నా, ఊరిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఇంటిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ లోపము లేని వారముగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో లెక్కలోనికి రావాలి. మనలో ఉన్న లోపములను తొలగించుకోవాలి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు గురించి. ఆయన తండ్రిని కాదనుకుని, తండ్రి ఇల్లును కాదనుకుని, ఆ సుఖ సంతోషాన్ని కాదనుకుని, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను ఇతర దేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తానని తండ్రితో దెబ్బలాడి మరీ వెళ్ళిపోయాడు. చివరికి అక్కడ కరువు వచ్చింది. ఆ సమయంలో కరువు వచ్చినప్పుడు ఆకలితో అలమటించిపోయాడు. స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు. అతనికంటూ తినడానికి ఏమీ లేదు, చేతిలో చిల్లికవ్వ లేదు. పందులు పట్టు తినడానికైనా వెనకాడలేని వ్యక్తి. అప్పుడు అనుకున్నాడు, అతనికి బుద్ధి వచ్చిందంట. ఆ బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారే, అక్కడికి వెళితే నాకు ఒక పని అని నేను కూలి పని చేసుకుని బ్రతుకుతాను, నా కడుపు నిండా అన్నమైనా దొరుకుతుందని అనుకున్నాడు. ఆ వ్యక్తి తిరిగి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు దూరం నుంచి తండ్రి చూసి అతని దగ్గరికి వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టి అతని హక్కున చేర్చుకుని ఏమన్నాడు అనంటే, ఇతన్ని తీసుకెళ్ళి ఈదికి ఈ ప్రశస్త వస్త్రములు ధరించండి, పాదములకు చెప్పులు వేయండి, అతని వ్రేలికి ఉంగరం పెట్టండి, విందులు చేయండి, 10 మందిని పిలవండి. చనిపోయిన నా కొడుకు, తప్పిపోయిన నా కొడుకు మరలా తిరిగి వచ్చాడు. అక్కడ అంటారు కదా, చనిపోయిన వాడు మరలా బ్రతికాడని అక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. అంటే ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే, లోపములతో ఉన్నంతసేపు తండ్రి ఇంటికి రాలేకపోయాడు. లోకములో ఉన్నంతసేపు తండ్రి ఇంటికి రాలేకపోయాడు. మద్యపానమునకు బానిసైనప్పుడు తండ్రి ఇంటికి రాలేకపోయాడు. అతని జీవితంలో అందరూ వదిలేశాక అప్పుడు తన లోపమును తెలుసుకుని, తన లోపమును సరి చేసుకుని, బుద్ధి వచ్చాక అప్పుడు ఎక్కడికి రాగలిగాడు అనంటే తండ్రి దగ్గరికి రాగలిగాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు మనకు కనబడుతున్నాడు. యాకోబు కూడా అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. తిరిగి మరలా స్వదేశానికి తిరిగి రావాలనుకున్న సందర్భంలో అక్కడ మామగారితో కూడా మోసగించబడి మరలా వస్తున్నప్పుడు అక్కడ రేవు దగ్గర, ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఆగిపోయాడు. అందరిని పంపించేశాడు. ఒంటరిగా ఉండిపోయాడు, వెళ్ళలేకపోతున్నాడు. వెళితే అన్న చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రంతా కూడా అతని లోపములు సరిచేయబడిని. ఇప్పుడు యాకోబుగా లేడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. రేవు దాటి తండ్రి ఇంటికి వెళుతున్నప్పుడు అన్న చూసి యాకోబు మీద అనగా ఇశ్రాయేలు మీద పడి ముద్దు పెట్టుకుని చేర్చుకున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపరుస్తారా? ఈ రాత్రి లోపము ఉంటే లెక్కలోనికి రాదు. అలాగే యేసు ప్రభు కూడా చాలా ఉపమానాలు చెప్పాడు. అందులో చేపల గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక వల వేసి చేపలు పట్టినప్పుడు అందులో శ్రేష్టమైనవి మాత్రమే బుట్టలో వేసుకుని మిగిలిన వాటిని అక్కడే విడిచిపెట్టేశాడంటే యోగ్యము కలిగిన వాటినే, లోపము లేని వాటినే. మనం మార్కెట్లో ఏది కొన్నా దానికి ఏదైనా లోపం ఉందేమో చూసి దాన్ని విడిచిపెట్టేస్తాం. లోపము లేనిది, శ్రేష్టమైనది మాత్రమే నీవు కొనుక్కుంటావు. ఈ రాత్రి యేసయ్య కూడా మన లోపములను సరిచేయడానికి, మన పాపములను
విడిచిపెట్టడానికి, మనలను పరిశుద్ధపరచడానికి, ఆయన రాజ్యములో మనలను చేర్చుకోవడానికి ఆనాడు యాకోబు పాపములను క్షమించిన దేవుడు, ఆనాడు సమరయ స్త్రీ యొక్క పాపములను క్షమించిన దేవుడు ఈ రాత్రి మనలను కూడా క్షమించడానికి ఇష్ట మనసుడై ఉన్నాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతూ ఉంది. ఈ రాత్రి నీ లోపములను సరి చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? ఈ రాత్రి నీ లోపములు సరి చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? అయ్యో, ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే అబ్బాయి బాగున్నాడా లేదా, ఎర్రగా ఉన్నాడా లేదా, పొడుగ్గా ఉన్నాడా లేదా, లేకపోతే కోలమొక్కమా, లేకపోతే దొడ్డుకాళ్ళ ముట్టుకాళ్ళ అని ఎదురు చూస్తావే. ఒక అమ్మాయిని పెళ్లి సంబంధాన్ని చూసినప్పుడు అమ్మాయి తెల్లగా ఉందా లేదా అని చూస్తావే. చాలా మంది చాలా జీవితాల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం లోపము లేకుండా చూస్తూ ఉంటారు. కానీ నీవు మాత్రం లోపము లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుని వాక్యాన్ని విని కూడా. కాబట్టి ఈ రాత్రి ప్రభు సేవకుడిగా మీకు చేతులెత్తి నమస్కారం చేసి వందనాలు చెప్తున్నాను. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు జాలి కలిగిన దేవుడు. ఈ రాత్రి ఈ స్థలంలో నిన్ను కూర్చుండబెట్టాడు అని అంటే ఆయన ప్రణాళిక ఉంది. ఒక్కసారి ఆయన వైపు చేతులెత్తి, అయ్యా ఈ రాత్రి నేను ఎన్నో లోపాలతో ఉన్నాను, ఎన్ని లోపాలతో ఉన్నా మందిరానికి వస్తున్నాను, అయినా నాలో లోపాలలాగే ఉండిపోతున్నాయి. పాటలు పాడుతున్నాను, నాలో లోపాలలాగే ఉండిపోతున్నాయి. ప్రార్థన చేస్తున్నాను, నాలో లోపాలలాగే ఉండిపోతున్నాయి. ఇవన్నిటినీ జయించే శక్తి, వీటన్నిటినీ విడిచిపెట్టే శక్తి, వీటన్నిటి మీద నాయన నాకు విసర్జించే శక్తి నాకు దయచేయండి ప్రభు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ పక్షంగా కార్యము చేస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు. మరి అడుగుదామా? అందరు లేచి నిలబడదాం. ఈ రాత్రికాల సమయంలో లోపము కలిగినది లెక్కలోనికి రాదు అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చింది. లోపము కలిగినది లెక్కలోనికి రాదు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ రక్షణ సువార్త సభల్లో నువ్వు ఏ లోపము కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ రక్షణ సువార్త సభల్లో నా ప్రియ సంగమా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులారా వినండి. ఈ రాత్రి ప్రభు మనకు సమీపముగానే ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. లోపము కలిగిన నీ జీవితమును ప్రభు చేతికి అప్పగించు. ఆనాడు యాకోబు జీవితాన్ని దేవునికి అప్పగించాడు, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించింది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ ప్రతి లోపమును ఒప్పుకోగలిగితే దేవుడు కార్యము చేయనై ఉన్నాడు. నిన్ను క్షమించనై ఉన్నాడు, నిన్ను పరిశుద్ధపరచనై ఉన్నాడు. ఇదిగో, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? పలికే ప్రతి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నావా? ఇదిగో, నీ జీవితంలో చక్కగా దేవుని సన్నిధిలో జీవించగలుగుతున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్లీజ్ అందరూ కూడా నోరు తెరవండి. వీలైతే చేతులు జోడించండి. ఒక్క నిమిషం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను బలపరచండి అయ్యా. యాకోబును దర్శించిన దేవా, ప్రభువా అనేక మందిని క్షమించిన దేవా, ఈ రాత్రి నన్ను కూడా క్షమించండి ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో గారడి వాడైన సీమోను ఉన్నాడు. పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందాలి అని అంటే అక్కడ అపోస్తులు అంటారు కదా, కాబట్టి నీవి చెడుతనమును మానుకుని మారు మనసు పొందు, అప్పుడు దేవుడు నీ పాపములను క్షమించవచ్చును అని అక్కడ ప్రభు మాట్లాడి ఉన్నాడు, అపోస్తులు మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రి మన చెడుతనమును విసర్జించి, మన చెడుతనమును మానుకుని, లోపములను సరిదిద్దుకుని, అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో పెర్ఫెక్ట్గా రాజీ పడని భక్తి మన జీవితంలో మనం కలిగి దేవుని సన్నిధిలో ఉందాం. హల్లెలూయా. ఒక్క నిమిషం దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా?
ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసి నన్ను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, పాడదమా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా అప్పులన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నేను చేరగా, మంచి దేవుడు యేసయ్యా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి అన్నయ్య సుకుమార్ అన్నయ్య ప్రార్థనలు నడిపిస్తారు. మహోన్నతుడ, కృపమడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దయగల స్వామి, ప్రేమగల ప్రభువా, వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రాత్రి ప్రభువా అనేకులు లోపము కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు తండ్రి, అనేకులు నీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు తండ్రి. అయా ఇదిగో తండ్రి, నీ వాక్య క్రమంలో అనేకులు లేకుండా తండ్రి శాపగ్రస్తులుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి, లోకంలో లోకాసుల్లో ఉంటూ ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, మా లోపములు కప్పుపరుచుకుంటూ ఉన్నామా, మా లోపములు ఒప్పుకుంటూ ఉన్నామా తండ్రి, గ్రహించువాడు ఎవడు ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ రాత్రి తండ్రి నీ దాసులు తండ్రి దైవజనుల ద్వారా తండ్రి చక్కటి మాటలు వివరించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ ఆత్మాభిషేకం ద్వారా తండ్రి విశ్వాసులను గద్దించిన విధానం బట్టి స్తుతులు ప్రభువా. విన్నటువంటి మాటలు తండ్రి హృదయాలకు హత్తుకొని ఎవరిలో ఏ లోపం ఉందో, ఎవరిలో ఏ పాపం ఉందో మీ రక్తంలో సంపూర్ణంగా కడుక్కునే విధంగా తండ్రి వారి క్రియలు మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారి అవధేతలని ఒప్పుకొనుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి, మీ వాక్యం అనే జీవ జలములు తండ్రి వారి దుష్క్రియలని పూర్తిగా విడిచిపెట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ రాత్రి తండ్రి ఈ మాటలు తండ్రి వారి హృదయాల్లో ముద్రించుకుని తండ్రి
ఇక నుండి అయినా ప్రభువా వాక్య క్రమంలో మీ రక్షణ అనుభవంలో తండ్రి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా తండ్రి మీ యొక్క రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా తండ్రి సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా దేవా ఈ బిడ్డలందరూ నడుచుకున్నట్లు మీరు కార్యము జరిగించండి అయ్యా. అయ్యా నీ వాక్యము సెలవిస్తుందయ్యా, పైన వాటిని వెతకమన్నావు కదా. ఎవరు ఉన్నారు తండ్రి వెతికేవారు? గురి ఎద్దకే పరుగు పెట్టమన్నావు తండ్రి, సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చమన్నావు తండ్రి. అయా రూపాంతర ప్రక్రియ జరగాలి తండ్రి. అయా నీ పోలికలోనికి, నీ స్వరూపులోనికి అనేకులు మార్చబడాలి ప్రభువా. అయా ఇదిగో తండ్రి అటువంటి శ్రేష్టమైన బిడ్డలుగా మీరందరినీ మలచమని అడుగుతున్నాను తండ్రి, ఈ మౌతు శబ్దం ద్వారా తండ్రి. అయా ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారిలో తండ్రి నీ వాక్యం అనే విత్తనమును వేయండి ప్రభువా. వాక్యం అనేటటువంటి నీ విత్తనమును మొలకెత్తించండి తండ్రి. అనేకులు మీ వైపు ఆకర్షితులగినట్లు మీరు కార్యము జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. అయా నీ దాసులు తండ్రి ప్రసాద్ బాబు గారి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాస, వారి కన్నీరు, వారి ప్రార్థన, అమ్మగారు ప్రార్థన బట్టి ఈ కూడిక ఇంత ఘనముగా నీవు జరిగించిన రీతిని బట్టి స్తోత్రాలు ప్రభువా. అయా ఈ సభలను బట్టి సంఘమాత్మీయంగా బలపరచబడాలి తండ్రి, సంఘమాత్మీయంగా కట్టబడాలి తండ్రి, సంఘము విశ్వాసంలో స్థిరపరచబడాలి ప్రభువా. అయా ఎత్తబడేటటువంటి సంఘపు గుంపు వలె తండ్రి మీ రాకడ కొరకు తండ్రి ఆయుత్తపరచబడేటటువంటి సంఘంగా మార్చబడినగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఈ రాత్రి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న నీ దైవ దాసులను, అనేక విశ్వాసులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి నీ దైవికమైనటువంటి దైవ దీవెనల చేత ప్రతి ఒక్కరిని నింపి తృప్తిగా పంపించమని అడుగుతున్నాను తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో చక్కటి వాక్యం ద్వారా అయా ప్రతి ఒక్కరితో మాట్లాడి అయా ప్రతి హృదయాన్ని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అయా సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు శ్రేష్టమైన ఘననామమున ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి. ప్రార్థించిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క నిమిషం, కరెక్ట్గా 5 నిమిషాల్లో మీరు మీ గృహాలకు వెళ్తారు. కానీ నేటి వర్తమానం అందించినటువంటి అభిషక్తులు మా ఆత్మీయ అన్నయ్య బిషప్ జాన్ మోజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఇది నాన్న బిషప్ మోజేష్ అన్న గారి యొక్క మ్యారేజ్ డే. నాకు అనుకోకుండా తెలిసింది నిన్నటి దినాన్న. దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నయ్య ఈరోజు మా దగ్గర ఉండడం చాలా ఆనందకరం. పాస్టమ్ గారు అన్నయ్య కూడా ఇక్కడ ఉన్నారు. కాటన్ దొర గారు ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రావాలి, ఈ కార్యక్రమాన్ని వారు జరిపించాలని. అయితే నేను తెలిసినప్పుడు మా బిడ్డలిద్దరూ కూడా అన్నయ్య అంటే చాలా అభిమానం. అన్నయ్యకి ఇలా మ్యారేజ్ డే అని మేమిద్దరూ మాట్లాడుకుంటే వారిద్దరూ కలిపి నేను కేక్ కొంటాను మా అయ్యగారికి అని వారిద్దరూ కలిపి మంచి కేక్ని ఏర్పాటు చేశారు అన్నయ్యకి, వదినికి, మా బిడ్డలిద్దరూని. అది లెమియల్ టీం తరపున దైవజనులు ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలని నేను మనవి చేస్తున్నాను.